ఆశీర్వాదం అంటే మీరు అనుకున్నట్లుగా ఈ లోకములో డబ్బో, ఈ లోకములో సిరి సంపదలో, లేదు అంటే ఈ లోకములో ఆస్తిపాస్తులు కాదు ఆశీర్వాదం అంటే. చాలా మంది అనుకుంటారు ఆశీర్వాదం అంటే పెద్ద కారులో దిగాలి, 2 అంతలు మేడ కట్టాలి, మంచి బిల్డింగ్ కట్టుకోవాలి, ఇక ఒంటి నిండా బంగారం దిగేసుకొని తిరగాలి, అదే ఆశీర్వాదం అనుకుంటున్నారా? అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? అసలు ఆశీర్వాదం ఈ లోకములో ఆశీర్వాదం అంటే నువ్వు డబ్బు సంపాదించటం ఆశీర్వాదమే కానీ అది నిన్ను నిత్యత్వానికి చేర్చదు, అది పరలోక రాజ్యానికి నిన్ను చేర్చదు. మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారైతే, క్రీస్తుని మీ సొంత రక్షకునిగా అంగీకరించిన వారైతే, ఇదిగో ధర్మశాస్త్ర శాపము నుండి మీరు విముక్తులై మీరు నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. నువ్వు పాప శాపము నుండి విముక్తి పొందటమే ఆశీర్వాదం. శాప విముక్తే నీకు ఆశీర్వాదం. నీకు ఇచ్చిన దేవుడి రక్షణే నీకు ఆశీర్వాదం. యుగ యుగములు ఆ దేవుని రాజ్యములో నిలిచి ఉండటమే అదే ఆశీర్వాదం అంటే.